బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. తనిఖీలు ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించారు. వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యభిచార ముఠా నిర్వాహకులు, 16 మంది యువతులు, 4 కస్టమర్లను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రామ్ నగర్ అఖిల్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు లైవ్లో. మణికంఠ, చెప్పండి, ప్రస్తుతానికి ఈ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ యొక్క వ్యభిచార ముఠా అయితే నడిచినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీని గురించి? సో ప్రస్తుతానికి అయితే రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ అయితే ఏదైతే ఉన్నారో అబిడ్స్ ఫార్చ్యూన్ హోటల్లో మన 19 అర్ధరాత్రి ఆ వ్యభిచారం నిర్వహిస్తుండడంతో అబిడ్స్ పోలీసులకి అయితే ఆ ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. 16 మంది యువతులు, 4 ఆర్గనైజర్లు, 2 కస్టమర్లుగా దొరికారని అయితే చెప్తున్నారు. కాకపోతే ఇందులో ప్రధాన నిందితుడైన ఆర్గనైజర్ అఖిల్ పహిల్వాన్ అని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అఖిల్ పహిల్వాన్ అయితే రిమాండ్కి తీసుకెళ్లారని చెప్తున్నారు పోలీసులు. ఆనంద్, అదేవిధంగా అఖిల్ అటు రామ్నగర్లో అత్యంత పేరుగాంచిన వ్యక్తి అఖిల్. అలాంటి అతను మరి వ్యభిచారం వైపు ఎందుకు, అంటే ఆర్గనైజర్ కంటే వ్యభిచారం ఎందుకు చేస్తున్నాడు, ఆర్గనైజర్ ఎందుకు చేస్తున్నాడు దాని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్, ఓకే మణికంఠ, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే ఎంత ఫాలోయింగ్ ఉన్న ఆ పర్సన్ వ్యభిచార ముఠాను నడిపిస్తున్నారనేది వాస్తవమేనా? అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా సమాధానం ఇస్తా ఉన్నారు? సో పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఈరోజు నిన్న ఎవరైతే అఖిల్ని రిమాండ్ తీసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అఖిల్ని ఇందులో ఇరికించారని చెప్తున్నారు. కాకపోతే అసలు నిజాలు విచారణ వెల్లడైన తర్వాత అయితే మనకి పోలీసులు అయితే అందజేస్తారు. ఆనంద్, ఓకే మణికంఠ, ఇద్దరు వ్యభిచార ముఠా నిర్వాహకులు, దాంతోపాటు 16 మంది యువతులు, 4 కస్టమర్లను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి 16 మంది యువతులు ఇక్కడి వారైనా వేరే స్టేట్ నుంచి వచ్చిన వారు ఉన్నారు అక్కడ? అంటే వేరే దేశాల నుంచి, వేరే ఊర్ల నుంచి ఉద్యోగరీత్యా తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఫోన్లు కూడా లాక్కొని వ్యభిచారం చేస్తున్నారని చెప్పి అయితే తెలియజేశారు. మొత్తం 22 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేశారని చెప్తున్నారు. కాకపోతే వేరే ఊళ్ళ నుంచి ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళని బలవంతంగా ఇందులోకి పెట్టి ఇందులోకి లాగారని అయితే ఆ యువతులు ఎవరైతే ఉన్నారో 16 మంది తెలియజేశారు. ఆ 16 మంది యువతులను కూడా ప్రజ్వల హోమ్కి అయితే తరలించారు. ఆనంద్, ఓకే మణికంఠ, ఈ నిర్వాహకం ఎన్ని రోజుల నుంచి